నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఎయిర్ ఇండియా సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ నుంచి కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ మాత్రమే విమాన రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ అంతర్జాతీయ ప్రయాణికులకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విమాన సర్వీసులను భారీగా తగ్గించడంతో పాటు కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ మార్గాలలో విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరగడం మరియు గగనతల ఆంక్షలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని చెప్పేసి ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం విమానాలకు సంబంధించిన ఇంధనం అయితే దొరకడం కష్టంగా మారింది. ఎందుకంటే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఈ సంక్షోభం తలెత్తింది. ఆర్థిక భారానికి తోడు వాణిజ్య పరంగా లాభదాయకంగా లేని కారణంగా 6 ప్రధాన మార్గాలలో సేవలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇందులో ఢిల్లీ చికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్, ముంబై ఢాకా మరియు ఢిల్లీ మాలే రూట్లు ఉన్నాయి. ఈ మార్గాలలో ఆగస్టు నెల వరకు విమాన సేవలు అందుబాటులో ఉండవని చెప్పేసి ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గించినప్పటికీ నెలకు 1200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు నడుపుతామని సంస్థ తెలిపింది. దీని ప్రకారం ఉత్తర అమెరికాకు వారానికి 33, యూరప్కు 47, యూకేకి 57 నడుస్తాయి. అలాగే ఆగ్నేసియా, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికా దేశాలకు నిర్ణీత సంఖ్యలో సర్వీసులను కొనసాగించనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాల విషయానికి వస్తే కానీ ముఖ్యంగా కువైట్ నుంచి ఇంకా అనుమతులు రాలేదన్నమాట. కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ మాత్రమే విమానాలు నడుపుతూ ఉన్నాయి. ఇతర విమానయాన సంస్థల్లో విమాన టికెట్లు కూడా బుక్ చేసుకోవద్దని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు ఇప్పుడల్లా తగ్గేలా లేవు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.